ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఇదిగోండి మరి 40 దినాల ఉపవాస ప్రార్థనల యొక్క మరి దీక్ష మొదలైంది, ఆరంభమైంది. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఎంతో ఖచ్చితంగా మరి నిష్టగా చేస్తారు. మనము కూడా ప్రతి సంవత్సరం అభి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మండుచున్న పొద క్రీస్తు సహవాసం ద్వారా మరి ప్రతి సంవత్సరం ఈ 40 దినాల లైవ్ ప్రోగ్రాంలు మెసేజ్లు మీకు అందిస్తడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతున్నారు. మరి ఈ సంవత్సరం కూడా 40 దినాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద మనం చర్చించుకోవడానికి అనేక అంశాలు, నేనే కాదు చాలామంది స్పీకర్స్ని కూడా నేను ఈ 40 డేస్లో పిలవడానికి ప్రయత్నం చేస్తాను. మరి 40 రోజులు మరి లైవ్ ప్రోగ్రాముల్లో మీరందరూ పాల్గొనాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అయితే మరి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఎందుకు మనం జరిగించాలి, 40 దినాల ఉపవాస ప్రార్థనలు దానివలన మనకు లాభం ఏంటి, ఈ విషయాలన్నీ నేను ఈరోజు మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. అయితే మొదటగా మరి ఆరంభిస్తున్నాం కనుక చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఎంతమంది అయితే లైవ్లో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరితో అయ్యా మీ ఆత్మతో మాట్లాడమని అయ్యా నాయన ప్రభా, మమ్మల్ని దర్శించి మాకు అవసరమైన మేలులు, ఆశీర్వాదములు, ఆత్మీయ మేలులు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, అందరికీ వెల్కమ్. మరి ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు రాత్రి 9 నుంచి 9:30 లేదా 9:10 వరకు జరుగుతుంది. యాజ్ గాడ్ లీడ్స్, యాజ్ టైం పర్మిట్స్ అండ్ యాజ్ సబ్జెక్ట్ గోస్ ఆన్. సో మీరందరూ నేను కోరుకునేది ఏంటంటే ఈ లైవ్ వీడియోల్ని, ఈ యొక్క యూట్యూబ్ లింక్స్ని మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాక్యాన్ని షేర్ చేస్తే జీవాన్ని షేర్ చేసినట్టు, కాబట్టి షేర్ చేయండి. అయితే ఈరోజు అంశము, నేను టాపిక్ రేపటి నుంచి డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడతాను. ఈరోజు ఈ 40 డేస్లో జరగబోయే విషయాలన్నీ మీకు కూలంకషంగా రఫ్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే అసలు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు? జాగ్రత్త గమనించండి. ఒకటి జీవితంలో మనం సాధించాలంటే ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సాధన చేయడం, అది ఆత్మీయ విషయాలని మరింత ఎక్కువ సాధన చేయడానికి కొంత దీక్షగా ఒక కడగా అది ప్రత్యేకపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ 40 డేస్ మనం ప్రత్యేకపరచుకుందాం. మనము మానలేని కొన్ని విషయాలు మానుకోవడానికి చేసే ప్రయత్నం, కొన్ని క్రొత్త సంగతులు, అలవాటు లేనివి మంచి అలవాట్లని అలవాటు చేసుకోవడానికి, సాధన చేయడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఉపవాస ప్రార్థనలు అంటే ఏదో భోజనం మానేసి ఏదో ఉండమని కాదు. నువ్వు ఏది వదులుకోవాలనుకుంటున్నావో, మనం ఏది వదులుకోవాలనుకుంటున్నామో ఈ 40 డేస్లో దాన్ని వదులుకోవడానికి ప్రయత్నిద్దాం. కొన్నిసార్లు మనము చేయలేని కొన్ని ప్రయత్నాలు, అంటే ప్రార్థన చేసే అలవాటు లేదా, ప్రార్థన చేద్దాం. మనము కొన్నిసార్లు మన నోటి మాటల ద్వారా కొంతమందిని బాధిస్తుంటాం, దురుసుగా ప్రవర్తిస్తుంటాం. మాటను కట్టుకుందాం, ఆలోచనలు కట్టుకుందాం, మన చూపులు, చెడు చూపులు కట్టుకుందాం, చెడు వినికిడిని కట్టుకుందాం. అనేకమైనవి మనకు నష్టాలు తెచ్చేవి, దేవునికి మనకి మధ్య అడ్డుబండలుగా ఉన్న ప్రతి హేయమైన క్రియలు, ఈ వరల్డ్లీ థింగ్స్ అన్నిటినీ ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనము దాన్ని గివప్ ఇద్దాం. అలాగనే అలవాటు చేసుకుందాం కొన్ని కొత్త సంగతులు మన జీవితంలో మనకు అవసరమైనవి, మన కుటుంబానికి మేలుకరమైనవి, ఆశీర్వాదకరమైన కొన్ని విషయాలు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు ఈ 40 డేస్ కొన్ని అంశాలు నేను స్పిరిచువల్ టర్మ్స్ నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. గత సంవత్సరం అంతా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడాం. ఏంటంటే మనిషి యొక్క లోపల నుంచి, మనసులోంచి వచ్చే చెడు భావజాలాల్ని నేను గత సంవత్సరం అంతా మాట్లాడాను. మరి ఇంచుమించు 82 టాపిక్స్ మాట్లాడాం లాస్ట్ ఇయర్. అయితే మరి ఈ సంవత్సరము స్పిరిచువల్ లైఫ్లో మరొక మెట్టు, అంటే రాకడకు సిద్ధం అవ్వాలి. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. ఆయన ఈరోజు వస్తారా, ఈ క్షణం వస్తారా, ఏ క్షణం వస్తారో తెలియదు కనుక మనం సిద్ధ మనసులు కలిగి ఉండాలి. సిద్ధ మనసు కలిగి ఉండడం అంటే ప్రిపేర్ ఫర్ ద సెకండ్ కమింగ్. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ 40 డేస్ ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడతాయి. సో దయచేసి గమనించండి,
మీ వ్యక్తిగత జీవితంలో ఈ 40 డేస్ చాలా కీలకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు దీక్షగా పట్టుదల కలిగి ఉండండి. ఏదో ఒక మేలు మీరు సంపాదించుకోండి. ఏదో డబ్బుల కోసమో, ఏదో అప్పులు తీరాలనో, లేకపోతే సమస్యలు తీరాలనో వాటి కోసం ప్రార్థించకండి. అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. వాక్యం సెలవిస్తుంది, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? మీరు కోరుకునే ఆర్థిక స్థితిగతులు, మీరు కోరుకునే మంచి జీవితం, అవన్నీ వస్తాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో ఎదగాలి. ఇప్పుడున్న స్థితి నుంచి దేవునికి మరింతగా దగ్గరగా అవ్వాలి. అలాంటి స్థితిలో ఎదగాలంటే మన స్పిరిచువల్ లైఫ్లో కొన్ని వదులుకోవాలి, నేర్చుకోవాల్సినవి కొన్ని నేర్చుకోవాలి, మానలేనివి మానాలి, కొన్ని అలవాట్లు, కొత్త అలవాట్లు, మంచి అలవాట్లు సాధన చేయాలి. దీనికి చేయడానికి కొంత టైం అవసరం. అందుకే ఈ 40 డేస్ టైం పీరియడ్. ఈ 40 డేస్తోనే ఆపేస్తామా, ఇక్కడతోనే ఆగిపోతామా? నో 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 నో, అట్లా కాదు. దీన్ని అలవాటు చేసుకోవడానికి ఒక ఖచ్చితమైన టైం పీరియడ్ పెట్టుకొని అక్కడి నుంచి కొనసాగించడానికి చేసే ప్రయత్నం. అయితే రోజుకు ఒక అంశం మీద నేను మాట్లాడతాను, పాస్టర్ గారు మాట్లాడతారు, ఇంకా చాలామంది, కొంతమంది కొత్త వక్తల్ని నేను స్పీకర్స్ని పిలుస్తాను. వారి ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని, మరి మేలులు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవ్వరూ కూడా మిస్ చేయొద్దు. ప్రతిరోజు నైట్ 9 o'clock టు మరి 9:30 or 9:45 వరకు జరుగుతున్న ఈ లైవ్ ప్రోగ్రాం పాల్గొనండి. మీరు దయచేసి అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. జాగ్రత్త గమనించండి. మన చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు కానివ్వండి, మా చిన్నప్పుడు టైంలో కానివ్వండి, ఏదైనా మూవీస్లో వాటిల్లో చూస్తున్నప్పుడు కొన్ని చూడకూడని దృశ్యాలు వచ్చినప్పుడు సిగ్గుపడేవాళ్ళం. మేమైతే సిగ్గుపడేవాళ్ళం. పెద్దలు ఎవరున్నా సిగ్గుపడేవాళ్ళం. ఎందుకంటే అది చూడకూడదు, ఈ యొక్క చూడకూడని దృశ్యం ఇది, చూడకూడని పాటిది అని లోపల ఒక గిలి మమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతుండేది. ఆ రోజుల్లో, ఆ టైంలో ఉన్న లోక పరిస్థితి అలా ఉంది. అయితే ఇదే రోజు మనం ఆలోచిస్తే ఆ రోజు ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది? ఈరోజు ఎలా ఉందంటే అదే చెడు అర్ధనగ్నంగా డ్యాన్సులు వేస్తున్న ఆ యొక్క వీడియోస్ కానివ్వండి, వీటిని చూస్తూ తల్లిదండ్రులు అలాగనే బిడ్డలు కలిసి చూస్తున్నారు. ఒకవేళ పిల్లలు ఆ పాటలకు డ్యాన్సులు వేస్తుంటే తల్లిదండ్రులు చప్పట్లు కొట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఏదైతే చూడకూడదో, ఏదైతే చెయ్యకూడదో, ఏదైతే తప్పు అనిపిస్తుందో ఒకప్పుడు, అది ఈరోజు ఆమోదం అయిపోయింది. అంటే దాన్ని ఎస్ పర్వాలేదు అనేటట్టుగా సాటిస్ఫై చేసుకున్నాం. దీన్ని ఏమంటారంటే మనకు మనమే సెల్ఫ్ సాటిస్ఫై అయిపోయి మనమే రాజీ పడిపోతున్నాం. పాపానికి రాజీ పడిపోతున్నాం, చేయకూడనివి చేయటానికి రాజీ పడిపోతున్నాం. ఈరోజు బాహాటంగా సోషల్ మీడియాలో ప్రతిదీ ఓపెన్ అయిపోయింది. ఎందుకు ఓపెన్ అయింది? ఎందుకు చెడు అంత ఫాస్ట్గా అందరూ చూస్తున్నారు? ఎందుకు చెడుని అంత ఫాస్ట్గా అందరూ అంగీకరిస్తున్నారు? చూసినా పర్లేదన్నట్టుగా క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నారు. ఎందుకంటే అసలైన విషయం ఏంటంటే పాపము గురించి ఎవరికి ఆలోచన లేదు. ఎంతవరకు ఆలోచిస్తున్నామంటే జాగ్రత్తగా గమనించండి. మనుషులకి కాలానికి పాపం యొక్క మొరాలిటీ మారిపోతుంది. అంటే పాప చింతన, మొరాలిటీ థింకింగ్ మారిపోతుంది. అంటే ఇది చేస్తే పర్వాలేదు, ఇది చేస్తే పర్లేదు. ఈ కాలానికి వచ్చేసరికి ఇది చేసినా పర్లేదు, దీంట్లో తప్పే ఉంది. అంటే ఐ హ్యావ్ మై ఓన్ మారల్స్ అని మాట్లాడుతున్నాడు మానవుడు. అంటే నేను ఇది చేస్తున్నాను, ఇది తప్పే ఉంది. కొంతకాలం పోయిన తర్వాత ఇంకా విపరీత చేష్టలు చేసి ఇది చేసినా పర్లేదు అనే స్టాండర్డ్కి పాపం అనేది పెరిగిపోతుంది. అంటే మన మనసులోనే పాపం ఉంది, మన మనసులోనే ఆలోచనలోనే పాపం ఉంది. సో జాగ్రత్త గమనించండి. పాపమునకు నిర్వచనం ఏంటంటే నీ యొక్క అంగీకారం కాదు. ఎందుకంటే లోకంలో చాలామంది తత్వవేత్తలు చాలా చెప్తున్నారు. లోకంలో మరి అధికారులు కానివ్వండి, లోకంలో న్యాయ వ్యవస్థలు కానివ్వండి, కొన్ని తీర్పులు ఇస్తున్నాయి, మార్పులు తెస్తున్నాయి. సంఘములో సంఘ సంస్కరణలు జరుగుతున్నాయి. అంటే ఏది మంచిదో ఏది చెడుదో మానవులే డిసైడ్ చేస్తున్నారు. కానీ జాగ్రత్త గమనించండి, దేవునికి మనిషికున్న సంబంధం దూరం పెరిగిపోతుంది. దేవుని ఉద్దేశం ఏంటో గమనించట్లేదు, దేవుని చిత్తం ఏంటో గమనించట్లేదు. దేవుణ్ణి తెలుసుకొని ఆయనకి ఏది ఇష్టమో దాని ప్రకారంగా జీవించడమే మానవుడి యొక్క భక్తి జీవితం. భక్తి జీవితం అంటే ఇదిగో వెనకాల చర్చి కనిపిస్తుంది, ఇలా చర్చిల్లోకి వచ్చి ప్రార్థనలు చేసేసి పాటలు పాడేసి వెళ్ళిపోవడం కాదు. భక్తి జీవితం అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని బ్రతకడం, పవిత్రమైన జీవితం బ్రతకడం.
అయితే అలా ప్రవర్తించినంత మాత్రాన మనం పవిత్రులు అయిపోతామా? అదే ఈ పాయింట్ ఇప్పుడు చెప్పదలిచింది ఏంటంటే, మన స్టాండర్డ్స్ మారిపోతున్నాయి, మోరల్ స్టాండర్డ్స్ మారిపోతున్నాయి. సో ఏ మోరల్ మనం చేసినా, ఏ మంచి క్రియలు చేసినా మన పాపం అనేది పోదు. 10 మందికి అన్నవస్త్రములు పెట్టినంత మాత్రాన పాపం పోదు. 10 మందికి డబ్బులు సహాయం చేసినంత మాత్రాన పాపం పోదు. లేకపోతే మన చేతులతో ఏదో క్రియ చేయటం వలన పాపం పోదు. అలా పోతుంది అనుకుంటే, పాపము మన చేతులతో చేసే క్రియల వలన పాపం పోతుంది అనుకుంటే, ధనవంతులు లోకంలో చాలామంది ఉన్నారు. ఈరోజు ఒకరిని మర్డర్ చేసి రేపు వెళ్ళి ఏదో క్రియ చేసేసి పాపం పోగొట్టుకోగలడు. ఈరోజు ఒకరిని మోసం చేసి రేపు వెళ్ళి ఇంకొకరికి భోజనం పెట్టేస్తే నా పాపం పోయింది అనుకోగలడు. ఎక్కడికో వెళ్ళేదో మునిగినంత మాత్రానో, లేకపోతే ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో పూజ చేయించుకున్నంత మాత్రానో, లేకపోతే చర్చికి వెళ్ళిపోయి ఏదో ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన పాపం పోదు. పాపము పోయేది ఒకే ఒక మార్గం. అది నీ చేతి క్రియ, నా చేతి క్రియ వలన కాదు, మన ఆలోచనల వలన కాదు, మనం చేసే మంచి పనుల వలన కాదు. లేకపోతే కొంతమందికి భోజనాలు పెట్టో, లేకపోతే కొంతమందికి ఇంకేదో సహకరించో, లేకపోతే మంచిగా బ్రతికినంత మాత్రాన, లేకపోతే పవిత్రంగా బ్రతికినంత మాత్రాన నీ పవిత్రత మురికి గుడ్డలతో సమానమని వాక్యం సెలవిస్తుంది. సో గమనించండి, మోరల్ స్టాండర్డ్స్ అనేవి మానవుడు ఆలోచనల నుంచి పుట్టొచ్చేది కాదు, కానీ అది దేవుని తీర్పుకి నిలబడాలి, దేవుని యొక్క ఉద్దేశాలకి నిలబడాలి. సో కాబట్టి ప్రియ నా స్నేహితులారా, నా మిత్రులారా, గమనించండి, మనము పాపము నుంచి విడుదల పొందుకోవాలంటే ఒకటే ఒక మార్గం. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మనం కడగబడాలి. జాగ్రత్త గమనించండి, అపవాది చేస్తున్న తంత్రం ఏంటో మరొక పాయింట్ నేను చెప్పదలిచాను. అపవాది చేసే తంత్రం ఏంటంటే, ఈరోజు సొసైటీలో గుడ్ టీచింగ్, గుడ్ మారల్ టీచింగ్ చాలామంది చెప్తున్నారు. మారల్ టీచర్స్ చాలామంది ఉన్నారు, మంచి మంచి బోధనలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, మంచిగా బ్రతకండి, ఇలా బ్రతకండి, ఇలా చేయండి, అలా చేయండి. నేను కూడా చెప్తున్నాను, ఇలా ఉండండి, అలా ఉండండి. ఈ బోధల వలన ఎవరు రక్షించబడరు. ఏది రక్షిస్తుందంటే, అపవాది చేసే తంత్రం ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరించనివ్వకుండా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడే ఆ విశ్వాసంలోకి నడవకుండా మోరల్గా నేను బ్రతికితే సరిపోతుంది అనుకుంటున్నాడు. మనిషి మోరల్స్ మనిషి పాపాన్ని తీయలేదు. మనిషి మోరల్ డీడ్స్ ఆర్ గుడ్ డీడ్స్, మంచి క్రియలు, మనిషి మంచి పనులు మనిషి పాపాన్ని తొలగించలేవు. మనిషి పాపాన్ని తొలగించేది కేవలము యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ఒక్కటే, యేసుక్రీస్తు పరిశుద్ధ త్యాగం ఒక్కటే. ఆ త్యాగము ద్వారా మనం పరిశుద్ధంగా తీర్చబడుతున్నాం. అయితే జాగ్రత్త గమనించండి, మనమందరం పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. మనకి స్నేహితులకి, బంధువులకి ఉత్తరాలు రాసాం. ఆ ఉత్తరాల్లో ఫ్రమ్ అడ్రస్ రాస్తాం, కిందనేమో టు అడ్రస్ రాస్తాం, ఏమండి, లేకపోతే మన పేరు రాస్తాం, వాళ్ళ పేర్లు రాస్తాం, పిన్ కోడ్స్ అన్నీ రాస్తాం. ఉత్తరం రాసాం, గమ్ము రాసాం, అన్నీ రాసి పోస్ట్ బాక్స్లు వేసాం. కానీ ఆ ఉత్తరం అక్కడికి చేరదు. ఎందుకంటే ఆ ఉత్తరం మీద ఒకటి లేదు, అడ్రస్ ఉంది, మ్యాటర్ ఉంది, పిన్ కోడ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అడ్రస్ ఉన్నా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే దానిపైన ఒక 5 రూపాయల స్టాంప్ ఉంటుంది, ₹1 స్టాంప్ ఉంటుంది, ₹2 స్టాంప్ ఉంటుంది, ₹10 స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ ఏదైతే ఉందో ఆ స్టాంప్ లేకపోతే ఉత్తరము చెల్లదు. అలాగనే స్టాంప్ అంటే అర్థం ఏంటి? అధికారిక ముద్ర. అలాగనే మానవులందరి యొక్క పాపము పరిహారార్థమై మనము అడుగుతాం, ప్రభువా, తండ్రి, సృష్టికర్త, మా దేవుడా, మా పాపమును కడగండి, మా పాపమును క్షమించండి అని మనం చేసే ప్రార్థనలు ఆమోదించబడాలంటే, మన ప్రార్థనలు ప్రభు వినాలంటే, దాని యొక్క సమాధానం మనకు దొరకాలంటే, ప్రార్థనల ద్వారా మన యొక్క పాపములు క్షమించబడాలంటే, జాగ్రత్త గమనించండి, ప్రార్థనలు క్షమించబడాలంటే మనం గమనించండి, మన యొక్క ప్రార్థనలు తండ్రి అంగీకరించాలి. తండ్రి అంగీకరించాలంటే యేసుక్రీస్తు నామములో మనము రక్షించబడతాం, యేసుక్రీస్తు నామములోనే మనం పరిశుద్ధపరచబడతాం. సో ఆ అధికారిక ముద్ర నామం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనం రక్షించబడతాం. సో మనుషుడి యొక్క మంచి క్రియల వలనో, మనుషుడి యొక్క మోరల్ డీడ్స్ వలనో, లేకపోతే మంచి పనుల వలనో, ఏదో వారికి వీరికి సహాయం చేసేవనో, లేకపోతే వారికి భోజనం పెట్టానో, లేకపోతే వీరికి డబ్బులు పంచానో, మంచిగా నేను బ్రతికాను అన్నంత మాత్రాన ఏ మనిషి రక్షించబడడు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే తప్ప. అయితే
ఒక్కసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. అయితే అంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామా? మనము క్రియారూపంలో చేసే పనుల వలన మనము దోషారోపణ తెచ్చుకుంటున్నాం. అంటే మనము కోరుండి కొన్ని మాటల వలన, చూపుల వలన, ప్రవర్తన వలన, వినికిడి వలన, చేసే ఆలోచనల వలన మనకు అనేకమైన దోషారోపణలు వస్తున్నాయి. సో కాబట్టి దేవుని తీర్పులోకి చేర్చబడకుండా ఉండాలంటే ఇదిగో ఇలాంటి 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ఈ ఉపవాస లెంట్ డేస్ ప్రార్థనలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రొత్త విషయాలు, సాధన చేయవలసిన విషయాలు, వదులుకోవాల్సిన విషయాలు, మానుకోవాల్సినవి, కొన్ని క్రొత్త సంగతులు, నువ్వు ఎప్పుడు చేయలేని కొత్త మంచి అలవాట్లని మనం సాధన చేసుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరగటం లేదా? ఆర్థిక స్థితిగతుల్లోని కొంతమంది చారిటీకి చేయడానికి ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోలేదా? బీదలకు సహాయం చేయడానికి కొంత డబ్బుని పక్కకు తీయడానికి అలవాటు చేసుకోండి. మందిరానికి వెళ్లకుండా ఒక డిసిప్లిన్ లేకుండా ఉన్నారా? సరిగ్గా అది కూడా అలవాటు చేసుకోండి. ఈ విధంగా చాలా డిసిప్లిన్స్ మనము ఈ 40 డేస్లో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అన్ని విషయాల్లో ఆత్మీయంగా, స్పిరిచువల్గా, సామాజికంగా, మానసికంగా, ఫ్యామిలీ పరంగా అన్ని విషయాల్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని కొత్త సంగతులు ఈ 40 దినాలు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అందుకే జరుగుతున్న ప్రతిరోజు లైవ్లో రోజుకు ఒక ప్లేస్లో నేను ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చానంటే ఈరోజు మనకి ఈ 40 దినాలకి గుర్తు అదిగో సిలువ. ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మరణించారు. ఈ 40 దినాలు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు సిలువ మీద మరణించారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కార్చారు. అది మనం గుర్తించి మన జీవితాన్ని సాధన చేసి ఆయన అంగీకరించే ఆయన నిత్య రాజ్యంలో చేర్చబడ్డానికి మనము సాధన చేయాలి. అందుకే అది గుర్తుగా ఈ సిలువ ఉంటుందని ఈ ప్రాంతానికి నేను రావడం జరిగింది. విశాఖపట్నంలో మాకు ఒక మంచి చర్చ్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద ప్రాంగణం, చక్కటి చర్చు. ఈ చర్చిలో అనేక మంది ప్రార్థనలు జరిగిస్తుంటారు. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. చర్చికి వెళ్ళినంత మాత్రానో, లేకపోతే పాటలు పాడినంత మాత్రానో, ప్రార్థన చేసినంత మాత్రానో మనం రక్షించబడము. జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన చెప్పిన బోధల యందు మనం లోకంలోకి వెళ్ళి ప్రవర్తించాలి. 40 డేస్ మనం నేర్చుకున్న ప్రతిరోజు ఒక్కొక్క అంశం నేర్చుకుంటాం. రేపు ఇంకొక అంశం నేను టాపిక్ చెప్పబోతున్నాను. మరి ఇలా నేర్చుకోబోతున్న ఈ అంశాలన్నీ మీ వ్యక్తిగత జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మీరొకలే కాదు, నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ రోజు నుంచి నేను తీర్మానం తీసుకున్నాను. అనేక విషయాలు నా వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ లైఫ్లో, నా మానసిక జీవితంలో చాలా తీర్మానాలు తీసుకున్నాను. మనమందరం కలిసి క్రీస్తు రాజ్యముగా కట్టబడాలి, ఎదగాలి, దేవుని రాజ్యాన్ని పెంచాలి, మనం ముందుకు సాగాలి. రక్షణ లేని అనేక మందికి రక్షణ అందించాలి. ఎలాగా? రోడ్డు మీదకి వెళ్ళి యేసుని నమ్ముకొని చెప్పడం కాదు. మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఒక సాక్ష్యంగా ఉండాలి, మన కుటుంబం ఒక సాక్ష్యంగా ఉండాలి. అలా నిలబడితే ఒకరు మనల్ని చూసి స్ఫూర్తి తెచ్చుకొని ఈ వ్యక్తిలో ఉన్న పెను మార్పు ఏంటి అని అంటే అదిగో ప్రభువైన యేసుక్రీస్తు బోధనల యందు నేను నిలబడ్డాను. కాబట్టి అలాగనే మనము కూడా చాలా విషయాల్లో పడిపోతుంటాం. సో కాబట్టి ఈ 40 రోజులు ఉపవాస దీక్ష మరి ఖచ్చితంగా మరి ప్రతిష్టగా తీసుకుందాం. మరి ఇది మనోహరమైనదని ప్రభు చెప్తున్నారు. యెషయా గ్రంథం 58 అధ్యాయంలో ఉంటుంది. అది మనోహరమైనదనియు, అది ప్రభువుకు ప్రతిష్ఠిత దినమనియు నీవు ఎంచి దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల ఈ ఉపవాస ప్రార్థనలు ఘనముగా ఆచరిద్దాం. 40 రోజులు దయచేసి మీరందరూ నాతో పాటు సహకరించండి. అనేక అంశాలు ఉన్నాయి. అన్ని స్పిరిచువల్ టర్మ్స్నే ఈ యొక్క 40 డేస్ని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. స్పిరిచువల్ టీచింగ్స్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనము మన జీవితంలో సామాజికంగా ఒక స్పిరిచువల్ అంటే మన ఒక్కళ్ళకే కాదండి, ఇక్కడ మొదలైంది. అందుకే వాక్యం చెప్తున్నారు, నీ హృదయములో జీవధారలు పొంగి పొరులును కాబట్టి నీ హృదయమును అన్నిటికన్నా జాగ్రత్తగా కాచుకోనుంది. అంటే హృదయంలోంచి వచ్చే ఆలోచనల ద్వారా ఈ పొంగి పొరలే జీవజలాలు, అంటే ఇట్ విల్ ఓవర్ఫ్లో ఇంటు ద సొసైటీ. అందుకే ఒక మనుషుల నుంచి వచ్చే కొన్ని ఆలోచనల వలన సమాజం ప్రభావితం అవుతుంది. ఒక మనిషి బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, ఒక కుటుంబం బాగుపడితే ఒక ప్రాంతం బాగుపడుతుంది, ఒక ప్రాంతం బాగుపడితే సమాజం అంతా బాగుపడుతుంది. సో ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్. సో ఆరంభ మెట్టుగా ఇది తీసుకొని ఈ 40 డేస్ని దీక్షగా చేద్దాం. అందరము పటిష్టంగా అందరూ మరి టైంకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు లైవ్ని షేర్ చేయండి. అందరికీ షేర్ చేయాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఇది విజ్ఞప్తి. మరి అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడతో ఈ లైవ్ని ముగిస్తున్నాను. మరి ఇది జస్ట్ ఒక ఇంట్రో.
ఒక 40 రోజులకి ఏం చేయబోతున్నాం, మరి ఏం మాట్లాడుకోబోతున్నాం అనే విషయాలు నేను మీద ముందు పెట్టాను. మీరు ఈ వీడియోని ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అభి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన మరి షేరింగ్స్ ద్వారా అనేక మందికి ఇది చేరువవడానికి మీరు సహాయం చేయండి. ఎవరు కూడా మరి అన్యంగా భావించకండి. వాక్యాన్ని షేర్ చేస్తే మీరు చెప్పలేరు, కనీసం షేర్ చేయండి. షేర్ చేస్తే 10 మందికి వెళ్తుంది. సో రేపు నైట్ ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే. అడిగారా?